ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధానంలో విజ్ఞాపన ప్రార్థన కోడిక ప్రారంభించబడబోతుంది కనుక సకాలంలో ప్రభు సన్నిధానంలోకి రావాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ఆహ్వానము తెలియపరుస్తూ ఉన్నాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనతో ఈ యొక్క కోడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనములు, స్తోత్రాలు. ప్రభువా, గడిచిన దినములన్నింటిలో నీ కృపలో కాచి కాపాడి బలపరిచిన దేవా, మీకే వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము నీ సన్నిధానములో తండ్రి ఈ విధంగా మేము కూడి ఉన్నాము అనంటే అది కేవలం మీ ఉచితమైన కృప. అందును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నీ సన్నిధానంలో నీ ప్రియ పిల్లలుగా కూడి ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి. మరి ప్రత్యేకంగా రావాల్సిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. సకాలంలో నీ పాద సన్నిధికి చేరి వచ్చినట్లు మీ సహాయము దయచేయండి. దేవా, నీ కృపగల హస్తాలకు నాయనా ఈ ఆరాధన కూడికను కూడి వచ్చిన ప్రియులను మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం. మీ నామానికి మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా ఈ యొక్క కూడిక జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పాడు. పాడు. నేడు పాయాక బెత్లెహేమ యూరీలో, నేడు పాయాక బెత్లెహేమ యూరీలో, కన్నియ మరియమ్మ గర్భమందున, కన్నియ మరియమ్మ గర్భమందున, ఇమ్మాను యేలనే నామమందున,
నువ్వు కొడితే నాకు రాదు. కొద్దిసేపు ఆగు. నువ్వు ఆగు డాడీ, కొద్దిసేపు. విలియమ్స్, కొద్దిసేపు ఆగు.
అది వచ్చి తాతయ్య రాదుడు రాజులకు రాజుకోటనే రాజులకు రాజుకోటనే రాలే చూడ మనం వెళ్దామంటే రాలే చూడ మనం వెళ్దామంటే రాజులకు రాజుకోటనే రాజులకు రాజుకోటనే రాలే చూడ మనం వెళ్దామంటే రాలే చూడ నీకు రావట్లేదు.
జరుగుతుందా? జరుగు మరి. మంచిగా పెట్టు. చీడ కొట్టాలి. తెల్లారంగా వాడతావా? ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ దేవుని వాక్యముకై మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. దేవుడు ఇంతవరకు తన కృపలో కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి మనకిచ్చిన ఈ చక్కని సమయాన్ని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనము ఉపయోగించుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నిత్యుడవగు దేవా, మీకు వందనములు, స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీ ప్రేమను, మీ కృపను నాయన, మీరు మా కొరకు కల్వరి సిలువలో కార్చిన రక్తమును తండ్రి మేము జ్ఞాపకము చేసుకున్నటకు మీ సహాయము దయచేస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా కొరకు, మా విమోచన కొరకు, మా పరిస్థితుల్లో మమ్మల్ని రక్షించుట కొరకు దేవా, ఇదిగో పరలోకం నుండి దిగి వచ్చిన తండ్రి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ సమయమందు నీ సన్నిధానములో మేమందరము కొద్ది సమయం గడుపుతూ మీ వాక్యాన్ని ధ్యానిస్తూ తండ్రి మా ప్రార్థన మనవులు నీ సన్నిధానంలో పెట్టబోచుండగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ గ్రంథాలు తెరిచి దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త
మొదటి అధ్యాయము 25వ వచనం. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. ప్రభువునందు ప్రియమైన సంఘ బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగము మత్తయి సువార్త మొదటి అధ్యాయము 25వ వచనంలో యోసేపు యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక కార్యము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఏ తల్లిదండ్రులకైనా ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే నామకరణం. ఏంటి? నామకరణం. కుమారుడు పుట్టినా కుమార్తె పుట్టినా ఏం పేరు పెట్టాలి అని చాలాసార్లు ఆలోచించి పేర్లు పెడతా ఉంటాం. ఇప్పుడు యేసు ప్రభు వారికి యేసు అనే పేరు పెట్టినటువంటి సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈ యోసేపు దేవుని యొక్క పేరు లేదా దేవుని యొక్క ఆజ్ఞను జ్ఞాపకం చేసుకొని పేరు పెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎలా పెడుతూ ఉన్నాడు మనం చూసినట్లయితే పైన మొదటి అధ్యాయము 21వ వచనం. దేవుని యొక్క దూత యోసేపుతో మాట్లాడుతున్న సందర్భం. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఆమెకిటి ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనంలో ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. దేవుని దూత యోసేపుకు తెలియజేసినటువంటి ఒక ప్రవచనాన్ని యోసేపు జ్ఞాపకం చేసుకొని ఇదిగో బాలుడైనటువంటి యేసు ప్రభు వారికి ఇదిగో ఆయన ఏం చేస్తున్నాడంటే యేసు అనే పేరు పెడుతూ ఉన్నాడు. నిజంగా యేసు అనే పేరుకు అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే యేసు అనే పేరుకు అర్థము ఇక్కడ కింద రక్షకుడు అని రాయబడింది. యేసు అనే పేరుకు అర్థము రక్షకుడు. అసలు ఈ రక్షకుడి విషయాన్ని మనం ఆలోచన చేస్తే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. యేసు ప్రభు వారిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడవలసింది ఏంటి అని అంటే మొట్టమొదటి క్వాలిటీ ఏంటి అని అంటే తన ప్రజలుగా కొందరిని ఎన్నుకుంటాడు. రెండవది వారి పాపముల నుండి రక్షిస్తాడు. శత్రువు నుంచి రక్షించడం వేరు, ఆపదల నుంచి రక్షించడం వేరు, అనేక విషయాల నుంచి తప్పించి రక్షించడము వేరు. కానీ పాపముల నుండి తప్పించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఎంత కష్టమైన విషయం అనంటే ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఒక స్కూల్లో ఒక పిల్లోడు ఉన్నాడు. స్కూల్ జరుగుతున్నప్పుడు లేదా క్లాస్ జరుగుతున్నప్పుడు క్లాస్లో నుంచి మధ్యలో లేచి బయటికి వెళ్ళొద్దు. అది టీచర్ని అడగకుండా బయటకు అస్సలే వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్తే ఏమవుతుంది? మళ్ళీ తిరిగి రాగానే ఆ టీచర్ ఉండి అతన్ని కొట్టడమో లేదంటే గుంజీలు తీయించడమో గోడకు చేయించడమో ఇంకే అనేక విధాలైనటువంటి పనిష్మెంట్
టీచర్కి నచ్చినట్టుగా పనిష్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఆ పనిష్మెంట్ నుంచి తప్పించుకోవాలి అని అంటే మధ్యలో ప్రిన్సిపాల్ అయినా రావాలి, వాళ్ళ పేరెంట్స్ అయినా రావాలి. ప్రిన్సిపాల్ వచ్చినా తప్పించుకోవచ్చు, పేరెంట్స్ వచ్చినా. లేకపోతే ఎవరు రాకపోతే అతనికి ఏం కలుగుతుంది? ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఉంటుంది. అదే విధంగా ఇదిగో మనము పాపము చేస్తున్నాము అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పాపము నుండి విమోచన ఇదిగో కేవలం యేసు ప్రభు వారు వస్తేనే కలుగుతుంది. అందుకే యేసు ప్రభు వారి విషయంలో ఏమని పేరు పెట్టాడు అనంటే ఆయనకు యేసు అనే పేరు పెట్టబడును. నిజంగా మరి ప్రవచనం అలాగే ఉందా? 22వ వచనంలో మనం చూస్తే, మొదటి అధ్యాయం మత్తయి సువార్త 22వ వచనంలో మనం చూస్తే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు. నిజానికి ఆయనకు పెట్టాల్సిన పేరేంటి? ఇమ్మానుయేలు. మరి ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యేసు ప్రభు వారు కేవలం రక్షకుడు అని మనం ఆలోచన చేస్తే మనము చాలా చిన్నగా ఆయనను ఆలోచన చేసినట్లు. ఇక్కడ ఆయనకంటూ ఒక హోదా ఇచ్చాడు. ఏంటి అనంటే దేవుడు మనకు. ఇమ్మానుయేలు అంటే అర్థం దేవుడు మనకు. దేవుడే రక్షిస్తాడు. రక్షించేవాడు భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. మనకు ఎవరైనా సరే కొంతవరకే, కానీ అంతం వరకు, అంతం తర్వాత కూడా మనకు ఎవరైనా రక్షణ కల్పిస్తారు, ఎవరైనా మనల్ని నడిపిస్తారు అని అంటే అది కేవలము దేవుడు మాత్రమే. అందుకే యేసు ప్రభు వారు ఇదిగో దేవుడు మనకు తోడు అనే పేరు ఆయనకు పెట్టబడింది. ఎందుకంటే ఆయన దేవుడు గనుక. ఆయన మాత్రమే రక్షింపబడతాడు, రక్షింపగలుగుతాడు అనే మాటను ఇదిగో మత్తయి సువార్తలో ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా కొంచెం మనం జాగ్రత్తగా యేసు ప్రభు వారి యొక్క నామకరణంలో ఉన్నటువంటి విషయాన్ని లోతుగా మనం ఆలోచన చేస్తే, కొంచెం లోతుగా మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట ఏంటి అనంటే 2వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి. ఈ సందర్భము రాజైన హేరోదుకు ఒక విషయం తెలిసింది. ఏంటి అనంటే యేసు పుట్టాడు. ఎవరు పుట్టాడు? యేసు పుట్టాడు. పుట్టిన యేసు రాజు కంటే గొప్పవాడు. ఎవరికంటే గొప్పవాడు? కాబట్టి నాకంటే గొప్పవాడు నా దేశంలో, నా ప్రాంతంలో, నా ఊరిలో, నా పరిస్థితుల్లో ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తున్నాడనంటే ప్రధాన యాజకులు అనగా దేవుని మందిరంలో సేవ చేస్తున్నటువంటి యాజకులను, ప్రజలలో శాస్త్రులు ఎవరైతే నిత్యము బైబిల్ గ్రంథం చదువుతూ దేవుని యొక్క ఆజ్ఞలను చదువుతూ అందరికీ తెలియపరుస్తారో వారిని ఏం చేశాడంటే సమకూర్చాడు, ఒక్క దగ్గరికి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు అనంటే ఈయనకు ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది? 4వ వచనం, 2వ అధ్యాయము 4వ వచనంలో క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. ఎవరి గురించి? క్రీస్తు ఎక్కడ పుట్టునని. యోసేపేమో బాలుడైన యేసుకు యేసు అని పేరు పెట్టాడు. ప్రవచనంలో ఏమో ఇమ్మానుయేల్ అని ఉంది. ఇప్పుడు రాజు ఏమని అడుగుతున్నాడు? క్రీస్తు ఎక్కడా? ఆయనకి పేరు, మరొక పేరు వచ్చింది, క్రీస్తు ఎక్కడా? మరి ఈ క్రీస్తు అనడానికి కారణం ఏంటి? క్రీస్తు అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే
క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడు. ఏమని అర్థం? అభిషక్తుడు. ఇప్పుడు రాజుకు సహితం తెలిసినటువంటి ఒక పేరు ఏంటి అని అంటే, ఇదిగో పుట్టినవాడు దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు. కాబట్టి ఆయనకి ఏమని పేరున్నది? క్రీస్తు. ఏమని ఉన్నది? క్రీస్తు. పాత నిబంధన గ్రంథంలో మెస్సయ్య ఏమని ఉన్నది? మెస్సయ్య. ఈ పేర్లన్నిటికీ ఒక్కొక్క అర్థం అంతా కూడా ఎక్కడికి తీసుకొస్తుంది అని అంటే, భూమి మీద ఆయన వచ్చినటువంటి పనిని జ్ఞాపకం చేస్తుంది. ఏం జ్ఞాపకం చేస్తుంది? పని. మొట్టమొదటిది ఆయన పని ఏంటి అని అంటే, ఆయన అభిషక్తుడు. మొట్టమొదటిది ఏంటి? ఆయన అభిషక్తుడు. ఆయన అభిషక్తుడు. అదేవిధంగా రెండవది ఆయన రక్షకుడు. ఎవరు? రక్షకుడు. మూడవది నిత్యము తోడుండేటువంటి వాడు. నిత్యము తోడుండేటువంటి వాడు. అందుకే ఆయనకి ఏం చేశాడు అని అంటే, ఇదిగో ఈ పేరును పెట్టాడు. ఏ పేరును? యేసు అను పేరు. యోసేపు కేవలము ఆలోచన చేసి మాత్రం పెట్టలేదు, కానీ ప్రవచనములను, దేవుని దూత ఆలోచనలను, వాక్యములను, హెచ్చరికలను సమస్తాన్ని విని పేరనేది పెట్టాడు. కాబట్టి ఇంకొక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారికి సంబంధించి ఇంకొక మాట ఏముంది అనంటే, పిలాతు సిలువ వేయబడ్డానికి ముందు ఆయన్ని అడుగుతాడు, నీవు రాజువా? ఏమని అడుగుతాడు? నువ్వు రాజువా అంటే ఆయన ఏమంటాడు? అవును, నీవన్నట్టే. నువ్వేమన్నావు అది నిజమే, నేను రాజునే. నిజంగా రాజు యొక్క లక్షణం ఏంటి? రాజులో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను. రాజు అభిషక్తుడు అవ్వాలి. ఏమవ్వాలి? కిరీటం పెట్టబడాలి, రాజు అని అనౌన్స్ చేయబడాలి. అభిషేకము. యేసు ప్రభు వారు అభిషక్తుడు. ఎవరు? అభిషక్తుడా కాదా? క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు. తర్వాత రాజు తన రాజ్యాన్ని రక్షించుకోవాలి. రక్షించుకోవాలా వద్దా? రాజు అన్నప్పుడు తన రాజ్యాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. అందుకే ఆయనకు పెట్టబడిన పేరేంటి అని అంటే యేసు. తరువాత అభిషక్తుడు, రక్షకుడు. ఇంకొకటి ఏంటి అని అంటే, దేవుడు మనకు రాజు. రాజ్యానికి ఎలాంటి వాడు అని అంటే దేవుని లాంటి వాడు. ఎలాంటి వాడు? రాజు తలుచుకుంటే కొట్టగలడు, చంపగలడు, అందరికంటే ఎక్కువగా సన్మానించగలడు. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా అంతే. అందుకే అంటున్నాడు, దేవుడు మనకు తోడని అర్థం. రాజు అనంటే దేవుని వలె ప్రతి ఒక్కరికి తోడుగా ఉండాలి. ఈ మూడు లక్షణాలు ఎవ్వి రాజులో లేకపోయినా ఏమవుతుంది? రాజ్యం అనేది పడిపోతుంది. ఏమవుతుంది? పడిపోతుంది. అభిషక్తునిగా లేకపోయినా, రక్షకునిగా లేకపోయినా, తోడుగా లేకపోయినా ఏమైపోతుంది? రాజ్యం అంతా అల్లకల్లోలము. అందుకే యేసు ప్రభు వారు ఇదిగో ప్రవచనాత్మకంగా యోసేపు ద్వారా పెట్టబడినటువంటి పేరైనప్పటికీ ఆ పేరులో ఆయన సార్థకము చేసుకున్నాడు. అందుకే పిలాతు ముందు ధైర్యంగా నిలబడి ఆయన ఏమంటున్నాడంటే, అవును, నేను రాజును. ఏంటంట? నేను రాజును. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలి, పుట్టగానే గొప్ప కాదు. పుట్టిన తరువాత మనకు పెట్టబడిన పేరును బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి చివరి సమయంలో మనం జీవిస్తాం చూడండి, అది గొప్ప విషయం. యేసు ప్రభు వారు పుట్టడం కంటే కూడా మరణించడం గొప్ప విషయం. ఏంటండి? మరణించడము గొప్ప విషయం. ఒక రాజు తన ప్రజల కోసం, తన రాజ్యం కోసం ప్రాణం పెడితే ఏం చేస్తారు? ఆ రాజును రాజ్యం పోయినా మరిచిపోరు. మర్చిపోతారా?
మరిచిపోరు. దేవుని బిడ్డలారా, అదే విధంగా యేసు ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఏ విధంగా పుట్టాడని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయనకి ఏం పేరుందని జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే కారణం ఒకటే, ఆయన ఒక రాజుకు ఉండాల్సిన ప్రతి లక్షణాన్ని తన చివరి క్షణాల్లో చూపించాడు. ప్రజలందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రజలందరూ ఇలా ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. బాప్తిజం తీసుకున్న వారు జరుపుకుంటారు, బాప్తిజం తీసుకొని వారు జరుపుకుంటారు. ఇక్కడ దుఃఖించాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇగో పరిశుద్ధులు పరిశుద్ధంగా క్రిస్మస్ జరుపుకుంటారు, అనగా జన్మదినం జరుపుకుంటారు. తాగుబోతులు తాగుతూ యేసయ్య యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. కారణం ఏంటి అంటే ఆయన నిజమైన రాజు, అది మనం గుర్తుంచుకోవాలి. కాకపోతే మనం ఎలా క్రిస్మస్ జరుపుకుంటున్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను ఇది చెప్పి ముగిస్తాను. చూడండి, జన్మించిన యేసు కేవలం పసిబాలుడు కాదు, ఆయన అభిషక్తుడు. ఎవరు? అభిషక్తుడు. ఒక అభిషక్తుని ముందు ఆయన జన్మదినాన్ని ఎలా జరుపుకోవాలి? సీఎం బర్త్డే జరుగుతుంది అనుకోండి, నిన్ను పిలిచాడు అనుకోండి, ఎలా వెళ్తావు? తాగి చేతిలో బాటిల్ పట్టుకొని వెళ్తావా? టిప్పుడాప్గా రెడీ అయ్యి మంచి బట్టలు వేసుకొని నీట్గా వెళ్ళి సెలబ్రేషన్ చేసుకొని వస్తావు, అవునా కాదా? రాజు యొక్క జన్మదినము, అభిషక్తుని యొక్క జన్మదినం ఎలా సిద్ధపడాలి? చాలా జాగ్రత్తగా సిద్ధపడాలి. తరువాత రక్షకుని యొక్క జన్మదినము ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనకు తోడుండే దేవుని యొక్క జన్మదినం ఎంత జాగ్రత్తగా కలిగి ఉండాలి, మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇంకొంచెం లోతుగా మనం ఆలోచన చేసినట్లయితే ఒక్క మాట రాయబడింది, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఎవరి చేతిలో? జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము. ఇప్పుడు రాజు చేతిలో పడితే ఎలా ఉంటుంది మన పరిస్థితి? రాజు చేతిలో పడితే ఎలా ఉంటుంది? ఒక సందర్భం మనం చూద్దాం. యోహాను సువార్త ఒకసారి మనం చూద్దాం. ఆ 18వ అధ్యాయం. ఒక రాజు దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందో నేను వివరించి ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 24. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. రాజు నేను ఎవరెవరికి డబ్బులు ఇచ్చాను, ఎవరు నాకు తిరిగి ఇవ్వాలి, నేను ఎవరెవరికి అప్పు ఇచ్చానని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఒక అతడు 10,000 తలాంతులు అప్పు ఇవ్వాల్సిన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అతని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు 25వ వచనంలో, అప్పు తీర్చుటకు వాని వద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. ఎలా అప్పు తీర్చాలట? తనకున్న ప్రతీది అమ్మేయమన్నాడు. యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాళ్ళకి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చాలని, ఇగో అతను అమ్మేసుకోవాలి, అతని భార్యను బానిసత్వానికి అమ్మాలి, అతనికున్న పిల్లలను అమ్మాలి, ఇక అవి సరిపోక అతని ఆస్తిని కూడా
ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకొచ్చి అప్పు కట్టని రాజు ఆజ్ఞాపించాడు. అప్పుడు ఏమయ్యాడు? 26వ వచనం. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము. రాజు దగ్గర బతిలాడుతున్నాడు, అయ్యా నేను చిన్నవాణ్ణి, అంత సంపాదించలేను, దయచేసి నా అప్పును ఓర్చుకో అని అడుగుతున్నాడు. నీకు అంతయు చెల్లించినని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాడిని విడిచిపెట్టి వాని అప్పు, చూడండి, క్షమించే హక్కు ఎవరికి ఉంది? రాజుకు క్షమించే హక్కు ఉంది. దేవుని సన్నిధానంలో రాజైన యేసుకు క్షమించే హక్కు ఉంది. మనం బ్రతిమలాడుకున్నప్పుడు, మన పరిస్థితిని వివరించుకున్నప్పుడు క్షమించడానికే ఆయన రాజు అయ్యాడు, క్షమించడానికే ఆయన అభిషక్తుడయ్యాడు, క్షమించడానికే ఆయన రక్షకుడయ్యాడు, క్షమించడానికే ఆయన మనకు తోడుగా ఉన్నాడు. అదే విషయము అర్థం చేసుకొని ఈ దాసుడు ఏం చేయాలి? దేవుడు క్షమించిన తర్వాత క్షమాపణ పొందుకొని జాగ్రత్తగా ఉండాలా వద్దా? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకుండా ఏం చేస్తున్నాడు? 28వ వచనం. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. ఈయన దగ్గర లేనప్పుడేమో రాజు దగ్గర ఉండి, అయ్యా నా దగ్గర లేదు, నన్ను క్షమించు అని బతిలాడుకున్నాడు. రాజు క్షమించాడు. బయటకు వచ్చి ఏం చేస్తున్నాడు? తన తోటి వానికి 100 రూపాయలు ఇచ్చి ఆ 100 రూపాయల కోసం గొంతు పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? దేవుడు రాజేమో 10,000కు క్షమించాడు, ఈయనేమో 100 రూపాయలకి ఏం పట్టుకున్నాడు? గొంతు పట్టుకొని, ఇదిగో నువ్వు నాకు ఎంత ఇయ్యాలో అంత ఇప్పుడు ఇచ్చేయి. 29. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదునని వానిని వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో, చూడండి, రాజేమో క్షమించాడు, ఇతనేం చేస్తున్నాడు? చెరసాలలో వేయించాడు. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరంగా, చూడండి, మనము కూడా దేవుని చేత క్షమించబడ్డాము, దేవుని చేత రక్షింపబడ్డాము, దేవుడు తోడుగా ఉన్న ప్రజలము. ఇతరుల పట్ల మనం ఎలా ఉండాలి? దేవుడు మనకి ఏం చూపించాడో మనం కూడా ఇతరులకు అదే చూపించాలా వద్దా? చూపించాలి. యేసు ప్రభు అని అన్నారు, నాకు మాదిరిగా మీరు ఉండండి, నా మాదిరి, నేను ఎలా ఉన్నానో అదే మాదిరి మీరు ఉండండి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో రాజు నన్ను క్షమించినప్పటికీ నేను నా పక్కనున్నోని మాత్రం క్షమించను. ఆ పరిస్థితి ఉండేసరికి మళ్ళీ రాజుకి ఏం తెలిసింది? ఇదిగో నేను క్షమించాను 1000 రూపాయలకు, కానీ అతను 100 రూపాయలకు ఏం చేశాడు? గొంతు పట్టుకున్నాడు. ఏం చేశాడు? గొంతు పట్టుకున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? 32వ వచనం. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. మన కొరకు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయన దగ్గర మనం జాగ్రత్తగా లేకపోతే, ఆయన ఇచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోకపోతే, ఆయన ఇచ్చిన అభిషేకాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే, దేవుని తోడు కాపుదలను జాగ్రత్తగా కాపాడుకోకపోతే అనే మాట ఏంటో తెలుసా? చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు నేను నిన్ను రక్షించాను, నిన్ను అభిషేకించాను, నీకు తోడుగా ఉన్నాను. మరి నువ్వేం చేస్తున్నావు? ఎలా సిద్ధపడుతున్నావు క్రిస్మస్కి? ఇదే మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను. చెప్పి ఏమంటున్నాడు?
అందుచేత వాని యజమానుడు కోపపడి, ఇదిగో రాజు అసలు విషయం బయట పెడుతున్నాడు. రాజు కోపపడి తనకు అచ్చుదున్నంత వరకు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. కాబట్టి రాజుకి కోపం వచ్చింది అనుకోండి, ఇందాకేమన్నాడు? నిన్ను అమ్మేసుకో, నీ భార్యను అమ్మేసుకో, నీ పిల్లల్ని అమ్మేసుకో, నీ ఆస్తి అమ్మేసుకో, నా డబ్బులు కట్టు. అయ్యా నా వల్ల కాదంటే క్షమించాడు. ఇప్పుడు రాజుకు కోపం వచ్చింది. ఆయన ఏమంటున్నాడు? అమ్మేసుకోమనట్లే, తీసుకెళ్ళి అరే వీన్ని బాగా బాగా బాధ పెట్టండి, కొరడాలతో కొడతారు, లేకపోతే ఇంకొకటి ఏం చేస్తారో, నిన్నేం చేస్తారు? బాధపరచండి. మన పరిస్థితి కూడా అదే. ఒకవేళ రక్షకుడైన యేసు మాట వింటే, యేసును బట్టి నడుచుకుంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనల్ని అభిషేకిస్తాడు. రక్షకుడైన యేసు మాట వినకపోతే, అభిషక్తుని యొక్క అభిషేకాన్ని మనము దూరం చేసుకుంటే, దేవుని తోడు మనకు లేకపోతే రేపు జరిగేది ఒకటే. ఏంటి అని అంటే, బాధపరిచే వేదనకరమైన స్థలంలోకి మనము వెళ్ళాలి. నువ్వు ఎంత గ్రాండ్గా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నా, ఇదిగో రక్షకుని రక్షణలో నువ్వు లేకపోతే, దేవుని తోడు నీకు లేకపోతే, దేవుని అభిషేకం నీకు లేకపోతే, నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికంటే బాధపరచబడే స్థలానికి. ఆడొకటే మాట, అగ్ని ఆరదు, పురుగు చావదు. క్రిస్మస్ దినాల్లో క్షమించి రాజు యొక్క పరిస్థితిలో, రాజు యొక్క కనుసన్నల్లో క్షేమంగా ఉంటావో, లేకపోతే దేవుని జన్మదినానికి సిద్ధపడక ఇదిగో బాధపరిచే స్థలానికి నువ్వు వెళ్తావో ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ప్రభు సన్నిధానంలో విజ్ఞాపన చేయబోయే మనము ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు మాటను బట్టి, రక్షకుని యొక్క రక్షణలో, దేవుని కాపుదల్లో మనం ఎల్లప్పుడూ సంతోషముగా క్రీస్తునందు ఆనందించు వారమై ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటల్ని బట్టి, సంఘాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థనలో ఉండగా స్వరూపక ప్రార్థన నడిపిస్తాం. ఆమేన్. కృపక ప్రార్థన నడిపిస్తారు.
ఆమేన్. ధ్యానమైన ప్రార్థనలు నడిపిస్తారు. మాట్లాడుకుంటే ఎంతో ధైర్యం హింసబడి తీర్చిదిద్దబడి ఉన్నాం తండ్రి. మరి భగవాన్ యొక్క ప్రవచనాల ప్రకారంగా భగవాన్ పరిస్థితులు మీ యొక్క ఎన్నో గురించి ఎన్నో విధాలుగా రాయబడిన అభిషేకమని నక్షత్రమని పూర్వమని జీవితాలు పాపాలకు సమయంలో మరి ఎంతో మంది నెరవేరినటువంటి ప్రజలు తండ్రి. అదేవిధంగా ఎన్నో దేశాలలో ప్రాంతాలలో ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి ప్రాంతాలలో ప్రతి వార్త వారి యొక్క మొదటి నుండి అంత శత్రువులే కూడా మంచి మిత్రులుగా ఉన్న వారు ఎవరూ లేస్తారు. అలాంటి జీవితంలో కూడా ఎంతో మన జీవితాలు ఎంతో పాల్గొన్నాం ప్రతి తెలుస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో హర్యానా హిమాచల్ అక్కడ రాష్ట్రాల్లో ఇండియాలో జరుగుతున్న ప్రభుత్వాలను కాల్పేయడం సంఘాలలో ఎంతో మీ యొక్క వాక్యం విస్తరించకుండా ఎన్నో శక్తులు అలాంటి వాటిని కూడా మేము ప్రార్థిస్తున్నాం. మేము వాటి తీర్చలేదని జీవితంలో మరి ఎవరిలో దాన్ని కూర్చోలేదండి. బాధలలో చేయాలంటే మాత్రమే రాజు కాబట్టి ప్రతిదీ నిర్మాణం చేయడం అవుతుంది.
ఈ యొక్క తెలుస్తున్నాం తండ్రి. సాయంకాల సమయంలో సగం ఉంటుంది ఏం చేసింది దేశంలో పండుగ పంటలలో ఆశీర్వదించారు, పశువులను ఆశీర్వదించారు. సో మనకి ఉన్నటువంటి ఇంకా ప్రతి విధమైన అనారోగ్యమైన అనారోగ్యంతో వెళ్ళడం అస్తమించి సో వారిని గొప్ప దేవుడు తోడుగా ఉన్న దేవుడు తండ్రి. మహిళలు ఏం చేయాలనుకున్నా చేసే దేవుడు సమర్థుడు. ముఖ్యంగా తప్పకుండా చేతులు పట్టుకొని మరి ఇంకా అదేవిధంగా ప్రభు మరి కాపాడబడి సేవకుడు చేసినటువంటి సేవ మీ యొక్క ఆరాధనకు ప్రార్థన సమయాన్ని ఆమేన్. ప్రభు సన్నిధానంలో మనమందరం లేచి నిలవబడి ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామంను బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సాయంకాల వేళలో ప్రభువా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ మందిరానికి నడిపించిన విధానమును బట్టి మీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి, దీవించండి. అదేవిధంగా నాయన ప్రభువా, ఇదిగో తండ్రి రాలేకపోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి, మరొకసారి నీ పాద సన్నిధికి నడిపించండి. మరి ప్రత్యేకంగా నాయన ప్రభువా, ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రత్యేకంగా మా గ్రామంలో మీరు జ్ఞాపకం చేసుకోనండి, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో దూర ప్రాంతంలో ఉన్న బంధువులను, మిత్రులను, శ్రేయోభిలాషులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనారోగ్యంతో బాధపడుచున్న వారికి మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని మీరు దయచేయండి. దేవాని కృపలో తండ్రి మమ్మల్ని అందరినీ నడిపించి మీరే మా అందరి ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, మా రుణస్థులను మీకు క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు, మమ్మల్ని శోధనలో నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.